ఒక డాన్సర్, టీచర్, కొరియోగ్రాఫర్, డైరెక్టర్ అంటే రాధారెడ్డి గారిని కొన్ని ఏళ్ల తరబడి చూస్తూ వచ్చారు. వాళ్ళకంటూ ఒక సెపరేట్ ఒక ఫ్యాన్ బేస్ అనేది ఉంటుంది. వాళ్ళు ఎలా చేస్తారు, దేంట్లో వాళ్ళు ఎక్స్పర్ట్ అనేది ఉంటుంది. రంగప్రవేశం కూడా నేను చాలా లేట్‌గా చేశాను. అందరూ అనుకుంటారు ఏదో చిన్నప్పుడు చేసిండ్రు రాజారెడ్డి డాటర్ అని. ఎప్పుడైనా ఒక డిస్కంఫర్ట్ ఏమైనా ఫీల్ అయ్యారా? ఇప్పుడు పేరెంట్స్, టీచర్స్ ఇద్దరు వాళ్ళే. క్లాస్ రూమ్‌లో ఎళ్ళంగానే ఇట్లా తన ట్రాన్స్‌ఫార్మ్ అయిపోతారు. స్ట్రిక్ట్ ఉంటుండే అంటే హి యూజ్డ్ టు మేక్ మీ ప్రాక్టీస్ గంటలు గంటలు ప్రాక్టీస్ చేయించేది. చాలా బ్యాడ్ ఫీల్ అయ్యాను నేను. పర్టిక్యులర్‌గా మనం కూచిపూడి క్లాసికల్ డాన్స్ కోసం మాట్లాడినప్పుడు ఎందుకని బాయ్స్ అంత ప్రిఫర్ చేయట్లేదు? I've seen many places where families, oh, they boys don't dance, మా బాయ్స్‌కి నేర్పించాము. ఫ్యామిలీస్‌లోనే ఆ మైండ్ సెట్ ఉంది. సో ఇప్పుడు మనం ఉమెన్ గురించి మాట్లాడుకున్నప్పుడు ఇద్దరు ఉమెన్ కలిసిన వాళ్ళు ఫ్రెండ్లీగా ఉండరు అనుకున్నప్పుడు పర్టికులర్గా కళాకారులకు కూడా సంబంధించి అదే వర్తిస్తుంది. ఐ అగ్రీ అండి. ఆర్టిస్ట్‌కి కొంచెం ఈగోస్ ఉంటాయి. అండ్ మీరు అలాగే కూర్చొని చేసే భంగిమ ఏదైనా ఉంటుందా? బట్ యాజ్ అన్ ఆర్టిస్ట్ ద బ్యూటీ ఇస్ దాన్ని మనం ఎన్ని రకాల ఇంటర్ప్రెట్ చేసుకొని ఎన్ని వేస్‌లో మనం ఆ కృష్ణాని పిలవచ్చు అన్నట్ల. ఎంత డాన్సరు, మీరు ఒక ట్రైనరు అయినప్పటికీ, టీచరు, కొరియోగ్రాఫరు ఇవన్నీ అయినప్పటికి కూడా దాంట్లో ఏమన్నా మీరు ఛాలెంజెస్ అలాంటివి ఏమన్నా ఫేస్ చేస్తారా? ఇది ఎంత ఓల్డ్ ఆర్ట్ ఫామ్. ఇప్పుడు మీకెందుకు ఈ కూచిపూడి మీరెందుకు వస్తున్నారు నేర్చుకోవటానికి? సో అది వాళ్ళకి అర్థం అవ్వాలి దట్ దిస్ ఆర్ట్ ఇస్ సో బ్యూటిఫుల్. నమస్తే, నేను కవిత. వెల్కమ్ టు ద ప్రోగ్రామ్ క్వీన్. క్వీన్ అనగానే ఒక పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ ఉన్నటువంటి పర్సన్ గుర్తొస్తారు. అలాంటి పర్సన్ దగ్గరే మనం ఇప్పుడున్నాము, మనం మాట్లాడబోతున్నాము. ఒక డాన్సర్, టీచర్, కొరియోగ్రాఫర్, డైరెక్టర్ అయినటువంటి యామిని రెడ్డి గారు ప్రస్తుతం మనతో పాటుగా ఉన్నారు. యామిని గారు, హలో అండి. నమస్తే అండి. నమస్తే, ఎలా ఉన్నారు మీరు? నేను బాగున్నాను. మీరు ఎలాగున్నారు? ఐఎమ్ సూపర్ అండి, బాగున్నాను. అండ్ అంత పెద్ద ఇంట్రొడక్షన్ ఇచ్చేసారు. యూజువల్గా మా ప్రోగ్రామ్ క్వీన్ అనగానే ఒక ఫస్ట్ గుర్తొస్తుంది, ఎవరు పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్, ఎవరు ఉన్నారు దీనికి, ఈ టైటిల్కి సూట్ అయ్యే వాళ్ళు ఎవరు ఉంటారు అనుకున్నప్పుడు వీ థాట్ యు ఆర్ ద పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ అని అనిపించింది. యూజువల్గానే మనకి ఒక ఫీల్డ్లో ఒకరు ఉన్నారు అనుకుంటే అండ్ ఈవెన్ వాళ్ళ పేరెంట్స్ అందులో ఉన్నారు అనుకుంటే ఎక్స్పెక్టేషన్స్ విపరీతంగా వాళ్ళ మీద ఉంటాయి కదా. కళ్ళన్నీ వాళ్ళ మీదే ఉంటాయి. వాళ్ళు ఏం చేస్తున్నారు, ప్రతి కదలికని అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. ఎక్కడైనా తప్పు దొరుకుతుందా, ఏమన్నా చేస్తారా, ఎందుకంటే పేరెంట్స్ కనిపించారు వాళ్ళకి ముందు. సో అలాంటిది ఏమన్నా ఒక బర్డెన్ ఏమైనా ఫేస్ చేశారా? రాధారెడ్డి గారి కూతురుగా మీరు ఇక్కడ పరిచయం అయినప్పుడు, ఒక కూచిపూడి డాన్సర్గా ఉన్నప్పుడు. ఇనిషియల్గా ఉంటుందండి. వెన్ వి వాజ్ లిటిల్ కొంచెం అప్పుడు చిన్నప్పుడు చాలా ప్రెషర్ ఫీల్ అయ్యేది. అంటే అందరికి ఏమంటే ఫ్రమ్ ద టైమ్ గో ఓన్లీ దే వాంట్ టు సీ రాధారెడ్డి ఆన్ స్టేజ్. ఇప్పుడు రాధారెడ్డి స్టేచర్ ఎలాగ వచ్చారంటే వాళ్ళు చాలా హార్డ్ వర్క్ చేశారు. అండ్ ఓవర్ ద ఇయర్స్ వాళ్ళు రెప్యుటేషన్ బిల్డ్ చేసుకున్నారు. అంటే హార్డ్ వర్క్ తోని పర్ఫార్మెన్స్ ఆఫ్టర్ పర్ఫార్మెన్స్. సో ఇప్పుడు దే ఆర్ ద లెజెండ్స్, రాజా అండ్ రాధారెడ్డి. And even my mother Kaushalya Reddy is also part of that. So but we also have to be given that opportunity kada, and Exactly. to build from, we also will build with experience. But emaitundante most people when they hear that they are your Raja Reddy's daughter, వాళ్ళు ఏం ఎక్స్పెక్ట్ చేస్తారు, స్టేజ్ మీద చూడంగానే they have to be as good as Raja Reddy or better than Raja Reddy. That's what they expect. అండ్ అలాంటప్పుడు ఎస్ యూ ఫీల్ లాట్ ఆఫ్ ప్రెషర్. చిన్నప్పుడు ఎక్కువ ఫీల్ అయ్యేది, ఇప్పుడు అంత లేదండి. బికాస్ నౌ అది ఆ ఎక్స్పెక్టేషన్స్ అవన్నీ క్రాస్ అయిపోయాను. అండ్ మీకంటూ ఒక పేరు మీరు తెచ్చుకున్న తర్వాత పేరు ఉంది. ప్లస్ నాకేమంటే నేను ఒకటే అడుగుతాను, ఐ ఆస్క్ మై సెల్ఫ్, వై ఆర్ యూ ఇన్ దిస్ కూచిపూడి డాన్స్? ఇది ఎందుకు చేస్తున్నావు? రాధారెడ్డి డాటర్ అని చేస్తున్నావా, లేకుంటే యూ లైక్ ఇట్ ఆర్ యూ లవ్ ఇట్, దానివల్ల చేస్తున్న ప్యాషన్ ఉందా అని. సో యాజ్ లాంగ్ యాజ్ ఐ ఆస్క్ మై సెల్ఫ్ దట్ క్వశ్చన్ అండ్ ఆన్సర్ ఇస్ బికాస్ ఆఫ్ ద లవ్ ఫర్ డాన్స్,
ఐఎమ్ హ్యాపీ. సో అప్పుడు ఐ డోంట్ ఫీల్ ఎనీ ప్రెషర్. అలాంటి ఏం ప్రెషర్ ఉండేది. ఎందుకంటే నాకు చాలా తృప్తిగా ఫీల్ అయితాను నేను డాన్స్ చేసేటప్పుడు కానీ, ఏమైనా క్లాస్ రూమ్‌లో టీచింగ్ కానీ, ఐ ఫీల్ వెరీ హ్యాపీ అట్ దట్ టైమ్. సో దట్ ఈస్ ద బాటమ్ లైన్ ఫర్ మీ. సో యాస్ లాంగ్ యాస్ నేను అలాగా హ్యాపీ ఫీల్ అవుతున్నా అంటే నేను ఇది కంటిన్యూ చేస్తాను. ద అవును. డే ఐ డోంట్ ఫీల్ హ్యాపీ డూయింగ్ వాట్ ఐఎమ్ డూయింగ్, ఐ విల్ ప్రాబబ్లీ ర్యాప్ ఇట్ అప్ అంతే. దట్స్ వాట్ ఐ ఫీల్. ఎగ్జాక్ట్లీ. ఫస్ట్ మీరు వస్తున్నారు ఇందులో కూచిపూడిలో ఒక అరంగేట్రం చేశారు అనుకున్న దానికంటే రంగప్రవేశం. రంగప్రవేశం. Yes. యెస్. ఐ కరెక్ట్ మై సెల్ఫ్. రంగప్రవేశం చేస్తున్నప్పుడు అప్పుడే ఫస్ట్ మీకోసం ఎదురు చూడడం అనేదో లేకుంటే మీ మీద ఎలా చేస్తారు అనేది ఒకటి ఉంటుంది. ఎందుకంటే రాధారెడ్డి గారిని కొన్ని ఏళ్ల తరబడి చూస్తూ వచ్చారు. వాళ్ళకంటూ ఒక సెపరేట్ ఒక ఫ్యాన్ బేస్ అనేది ఉంటుంది. వాళ్ళు ఎలా చేస్తారు, దేంట్లో వాళ్ళు ఎక్స్‌పర్ట్ అనేది ఉంటుంది. తాండవం, లాస్యం ఇలా అన్నిట్లలో వాళ్ళు మాస్టర్స్ అసలు. Yes. అలా యామిని వచ్చింది అనగానే ఫస్ట్ ఏమనిపించింది వాళ్ళకి? సీ నా డాన్స్ జర్నీ ఎలాగుందంటే చిన్నప్పటి నుంచే నేను నేర్చుకున్నాను. సో నేర్చుకునేటప్పుడు ఆడుతూ పాడుతూ ఇంట్లో మమ్మీ డాడీ వెనకాలో కొంచెము డాన్స్ చేయటం, వాళ్ళు ప్రాక్టీస్ చేసినప్పుడు అక్కడ తిరగటం, ఇక్కడ తిరగటం. సో అది నాకు అలవాటు అయిపోయింది డాన్స్ అంటే ఒకలాగా. బట్ కాన్షియస్గా నేను రంగప్రవేశం కూడా నేను చాలా లేట్గా చేశాను. అందరు అనుకుంటారు ఏదో చిన్నప్పుడు చేసిండ్రు రాజారాధారెడ్డి డాటర్ అని. బట్ నో, మై ఫాదర్ డెంట్ వాంట్ అండి. హీ వాంటెడ్ పర్ఫెక్షన్. సో ఆ పర్ఫెక్షన్ వచ్చే వరకు రంగప్రవేశం చేయించలేదు. సో ఆ పర్ఫెక్షన్ వచ్చిన తర్వాతనే he made me do Rangapravesham. I might have been, I don't remember, maybe 16, 17, pretty late. Most people would have expected like 10, 11 lo chesesaremo ani. But ala ledhu, because they are perfectionists. So my father, what he said was, నీకు పర్ఫెక్షన్ వచ్చే వరకు రంగప్రవేశం చేయించను. సో నువ్వు చాలా ప్రాక్టీస్ చేయాలి, అదంతా తీసుకొచ్చి నేను సాటిస్ఫై అయిన రోజు నేను నీకు ప్రోగ్రామ్ చేయనిస్తాను. సో అలాగా ఐ స్టార్టెడ్ ప్రాక్టీసింగ్. బట్ ఐ యూస్ టు లవ్ డాన్సింగ్. వాళ్ళతో పాటు అక్కడ ఇక్కడ టూర్స్ వెళ్ళేది. బట్ సోలో పర్ఫార్మెన్స్ అనేది ఐ గేవ్ ప్రిటీ లేట్, అరౌండ్ వెన్ ఐ వాజ్ 17 or so. Okay. And then when my father and my mother, my gurus, వాళ్ళు సాటిస్ఫై అయినప్పుడు వాళ్ళు చేయనిచ్చారు బేసికలీ రంగప్రవేశం. అలాంటప్పుడు అంత ఆర్ట్ వరల్డ్ అంతా వచ్చిందండి ఢిల్లీలో. సో ఐ వాజ్ లిటిల్ నర్వస్, బట్ అగైన్ ఐ కెప్ట్ మై ఫోకస్ ఆన్ ద డాన్స్. ఇప్పుడు మనం వెన్ వి గో ఆన్ స్టేజ్, the focus is on the dance, on my dance, how I'm feeling, involvement. ఇక మిగతాదంతా అక్కడ ఫేడ్ అయిపోతుంది. సో అలాంటప్పుడు ఐ డిడ్ మై పర్ఫార్మెన్స్, ఐ గాట్ లాట్ ఆఫ్ అప్రిసియేషన్, అండ్ దెన్ ఐ ఫెల్ట్ ఓకే, మై హార్డ్ వర్క్ హెస్ పేడ్ ఆఫ్, మై పేరెంట్స్ ఆర్ వెరీ హ్యాపీ. అక్కడ నుంచి మొదలైంది ఇక జర్నీ. సోలో, యాజ్ అ సోలో పర్ఫార్మర్ అక్కడ నుంచి మొదలైంది. మెనీ పర్ఫార్మెన్సెస్ ఆఫ్టర్ దట్ ఐ కెప్ట్ గివింగ్, అండ్ దాని తర్వాత లాట్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఐ గెయిన్డ్ ఫ్రమ్ దేర్. బట్ నేర్చుకోవడం థర్డ్ ఇయర్లో స్టార్ట్ చేశారా? నేర్చుకోవటం ఐ వాజ్ 3 years. బికాజ్ నాకు చాలా చాలా ఇంట్రెస్ట్ ఉండే డాన్స్ అంటే చిన్నప్పటి నుంచి. ఇదే చెయ్యాలని ఐ వాజ్ వెరీ వెరీ డిటర్మిన్డ్. కానీ మై మదర్, బికాజ్ వాళ్ళిద్దరు ఈ ఫీల్డ్ నుంచి కదా, సో వాళ్ళకి తెలుసు ఎంత స్ట్రగల్ ఉంటుంది ఈ ఫీల్డ్లో. లాంగ్ స్ట్రగల్, ఎస్టాబ్లిష్ చేసుకోవడానికి చాలా కష్టపడాలి. సో వాళ్ళకి ఏమంటే, ఎస్పెషలీ మై మదర్, తనకేమంటే ఓకే నువ్వు మంచి కొంచెం ఏదైనా కంఫర్టబుల్గా ఏమైనా చదువుకొని ఏదైనా జాబ్ చేసుకుంటే నువ్వు ఇంకా కంఫర్టబుల్గా ఉంటావు కదా, నీకెందుకు ఇది ఇంత స్ట్రగల్ ఎందుకని తన ఉద్దేశం అది. సో షీ వాంటెడ్ మీ టు స్టడీ, బట్ నాకేమో డాన్స్ అంటే పిచ్చి. సో ఫర్ హర్ సేక్ ఐ ఫినిష్డ్ మై ఎడ్యుకేషన్. ఐ వెంట్ టు LSR, దెన్ ఐ వెంట్ టు and finished my MBA. And then my mother looked at me, MBA lo baga vachinayi kada marks, so why didn't next job. I said no job vadu mama, you said do this degree cheyamana, I did it, నాకు ఇప్పుడు డాన్స్ చేయనివ్వు అంటే. then she understood, yeah, she likes to dance అంటే. my father was already very supportive, so he said, yeah, talent ఉంది, మంచిగా ఉంది, so you give it, you want to be in dance, you be in dance and అట్లా. so they said fine. అప్పుడు వాళ్ళ బ్లెస్సింగ్స్ తోని then I started. yes. సో ఎప్పుడైనా ఒక డిస్కంఫర్ట్ ఏమైనా ఫీల్ అయ్యారా? ఇప్పుడు పేరెంట్స్, టీచర్స్ ఇద్దరు వాళ్ళే. యూజువల్గా ఏదైనా పేరెంట్స్కి ఒక ఫీడ్బ్యాక్ కావాలంటే టీచర్స్ దగ్గర నుంచి తీసుకుంటారు. ఏదైనా చెప్పాలి టీచర్స్ అనుకుంటే పేరెంట్స్కి చెప్తూ ఉంటారు. అలా లేదు కదా మీ దగ్గర అయితే, ఇద్దరు వాళ్ళే అసలు. అందులో ఇద్దరు పేరెంట్స్ ఉన్నారు ఇక్కడ. ముగ్గురు.
యా ముగ్గురు ఉన్నారు Yes, అందులోనే. ముగ్గురు ఉన్నారు. ముగ్గురు ఉన్నారు. Yes. బట్ మా ఫ్యామిలీలో ఏం ఇంట్రెస్టింగ్ ఉందంటే ద ఎవ్రీబడి హ్యాస్ దర్ ఓన్ డిపార్ట్మెంట్స్. సో వెన్ ఇట్ కేమ్ టు మీ ఆర్ మై సిస్టర్, సో క్లాస్ రూమ్లో మై ఫాదర్ యూస్ టు బి వెరీ స్ట్రిక్ట్. ఇప్పుడు చూడండి, ఇంట్లో హీ యూస్ టు బి దిస్ లవ్వింగ్ Pampering. ప్యాంపరింగ్ ఫాదర్. ఎప్పుడు తిట్టలేదు. మార్క్స్ తక్కువ వచ్చినా కూడా హీ యూస్ టు బి లైక్ పర్వాలేదు నెక్స్ట్ టైం అన్నట్లా ఉంటుండే. అవును. బట్ ఈ క్లాస్ రూమ్లో వెళ్ళంగానే ఇట్లా తన ట్రాన్స్ఫార్మ్ అయిపోతారు. Hmm. సో హీ యూస్ టు బికమ్ లైక్ ఎంత స్ట్రిక్ట్ ఉంటుండే అంటే హీ యూస్ టు మేక్ మీ ప్రాక్టీస్, గంటలు గంటలు ప్రాక్టీస్ చేయించేది. కూర్చుంటేమో తిట్టేది, నిల్చుకొని ఎందుకు కూర్చుంటున్నావు, లేవు ప్రాక్టీస్ చెయ్యు చెయ్యు చెయ్యు. సో అలాంటప్పుడు ఒకసారి నాకు చాలా బ్యాడ్ ఫీల్ అయ్యాను నేను. ఈ డాడీ ఏంది ఇంట్లో ఒకలాగా ఉంటారు, ఈ క్లాస్ రూమ్లో ఒకలాగా ఆ ట్రాన్స్ఫర్మేషన్ మీ వల్ల కాలేదు. సో చాలా ఏడుస్తాను నేను ఇంటికి వెళ్ళి. సో అప్పుడు మై మదర్ షీ కేమ్. సో షీ సెడ్ పర్వాలేదు నాన్న, అది అక్కడ క్లాస్ రూమ్లో కష్టపడాలి, మరి అప్పుడే కదా రిజల్ట్ వస్తుంది, లేకపోతే ఇలాగా డాడీకి నువ్వు అర్థం చేసుకోవాలి, యూ హ్యావ్ టు టేక్ హిమ్ యాజ్ దట్ స్ట్రిక్ట్ టీచర్ అండ్ యూ హ్యావ్ టు ప్రూవ్ హిమ్ రైట్ అంటే. ఐ సెడ్ ఓకే. So then I understood, okay, this balance, this division has to be made between my parents as gurus in the classroom and my parents as parents at home. But now after so many years at this age, I don't think alantidi there are any like instances. But ఎప్పుడైనా ఏదైనా చేయకపోతే కానీ వాళ్ళకి ఏమైనా ప్రాక్టీస్లో తక్కువ అనిపించింది అనుకోండి చెప్తారు, ఏంది నాన్న ప్రాక్టీస్ కొంచెం తక్కువ అయిపోయింది అనుకుంటా, ఇంకా చెయ్యాలి బాగా అంటే. నౌ దే అండర్స్టాండ్, వీళ్ళిద్దరు అడల్ట్స్ అయిపోయారు, ఫ్యామిలీస్ ఉన్నాయి, సో దే స్పీక్ టు అస్ డిఫరెంట్లీ. అప్పుడు చిన్నగా ఉన్నప్పుడు దే యూస్ టు స్ట్రిక్ట్. ఎస్. సో ఆ డివిజన్స్ ఆర్ నైస్. వీ హ్యావ్ టు కీప్ దట్ డివిజన్. వెదర్ ఇట్ ఈస్, ఫర్ మీ ఇట్ వాస్ మై పేరెంట్స్ అండ్ టీచర్స్, దే వర్ ద సేమ్. బట్ ఐ ఫీల్ లైక్ ఈవెన్ ఇఫ్ దే ఆర్ నాట్ ద సేమ్ ఇన్ అవర్ లైఫ్, వీ మస్ట్ కంపార్ట్మెంటలైజ్. అప్పుడు రిజల్ట్స్ బాగా వస్తాయి. వీ షుడ్ నాట్ లెట్. ఇప్పుడు ఐ హ్యావ్ అ లాట్ ఆఫ్ స్టూడెంట్స్, వాళ్ళు వస్తారు, నేను కూడా క్లాస్ రూమ్లో చాలా స్ట్రిక్ట్గా ఉంటాను, సో వాళ్ళకి తిడతాను, వాళ్ళు మళ్ళీ ఇంటికి వెళ్ళి మళ్ళీ ఏడవరు. వాళ్ళు అక్కడ తిట్టారు, ఇది కరెక్ట్ చేసుకోవాలి, మళ్ళీ నెక్స్ట్ క్లాస్కి వర్క్ చేసుకొని వస్తారు, కానీ మళ్ళీ ఇంటికి వెళ్ళి ఏడ్చి మళ్ళీ నేను వెళ్ళను క్లాస్కి ఇలాంటి ఏమి చెయ్యరు. బికాస్ దే అండర్స్టాండ్ దట్ యా మ్యామ్ ఏది చెప్పినా కూడా మా మంచి కొరకే చెప్పారు, సో డాన్స్ బాగా చేయాలని చెప్పారు. సో ఇట్ ఈస్ నథింగ్ పర్సనల్, ఇట్స్ ఓన్లీ అబౌట్ డాన్సింగ్ బెటర్. సో వాళ్ళు దే అండర్స్టాండ్ దట్, అండ్ ఐ ఆల్సో అండర్స్టూడ్ దట్ యాజ్ అ చైల్డ్. ఇట్ వాజ్ అబౌట్ మై డాన్సింగ్, దే వాంట్ మీ టు డాన్స్ వెల్. దాని కొరకు sometimes we should feel blessed we have teachers like that who are willing to push us and take us forward. అంత పుష్ చేసే వాళ్ళు టీచర్స్ ఇలా రేపు కొంచెం తక్కువనే ఉన్నారు. అండ్ అలా దొరికినప్పుడు మనం చాలా వాళ్ళకి కేర్ తీసుకొని మనం కూడా వీ హ్యావ్ టు గివ్ అవర్ బెస్ట్ యాజ్ అ స్టూడెంట్. ఒక స్టూడెంట్గా మీరు ఆలోచిస్తే, ఒకవేళ డాన్స్ అనేది ఫ్యామిలీలో ఉంది కాబట్టి ఆ జీన్స్ నుంచి వచ్చిందా, లేకపోతే మీకు ఇంట్రెస్ట్గా వచ్చిందా, లేదు ఇది కాకపోతే ఇంకేదైనా ఉందా ఒక ఆప్షన్ అలా? ఏందో అండి, ఐ డోంట్ నో ఆనెస్ట్లీ, బికాస్ ఐ డోంట్ నో హౌ ఐ విల్ ఎవర్ నో దట్. బట్ ఆల్ ఐ కెన్ సే ఇస్ దట్ ఎస్, నాకు డాన్స్ అంటే చాలా పిచ్చి. లైక్ డాన్స్ పిచ్చి లేకపోతే ఐ డోంట్ థింక్ ఐ వుడ్ హ్యావ్ బీన్ ఏబుల్ టు డూ ఇట్. బికాస్ ఇప్పుడు ఆర్ట్ and artists, when people want to be artists and they want to do an art, whether it is dance or music or anything else, ఇప్పుడు ఈ ఫీల్డ్స్ ఎలా ఉన్నాయంటే you put in lot of hard work, but the struggle is so much, and అప్పుడప్పుడు మనకు రిజల్ట్స్ కూడా రావు. So sometimes, for example, if the effort I have put into my career here, if I had put it into a software job or some medical field or something, maybe I would have earned so much more money and all that. But that type of satisfaction return you don't get when you are in the art. And especially monetary return you don't get. You get a lot of satisfaction. That's a type of satisfaction malli alla inka ekkada dorkadu ee field lo unnanta satisfaction. బట్ అలాంటి మానిటరీ రిటర్న్ చూస్తే ఇందులో ఎక్కువ ఉండదు, స్ట్రగల్ ఉంటుంది, చాలా స్ట్రగల్ అవుతారు. బట్ ఐ కెన్ సే ఓన్లీ ఇఫ్ యు ఆర్ ప్యాషనెట్ అబౌట్ ద ఆర్ట్, మీరు ఆ స్ట్రగల్ని యూ విల్ బేర్ ఇట్, యూ విల్ గో త్రూ ఇట్ and you will stay in that field. Passion lekapothe it's very difficult to stay in this field. So every artist ఎవరైతే ఉన్నారో ఈ ఫీల్డ్ లో
I feel that they're very passionate people. That's why they are there. Yeah. సో ఇప్పుడు ఆర్ట్‌లో ఉన్నారు. ఒక డాన్స్ ఫీల్డ్‌లో ఉన్నారు అనుకుంటే బాడీ, మైండ్ అండ్ సోల్ ఈ 3 కనెక్ట్ అయ్యి ఉండాలి. అవును. ఎప్పుడూ డిస్టర్బ్ అవ్వకుండా ఉండాలి మళ్ళీ. Yes. దాన్ని ఎలా బ్యాలెన్స్ చేస్తారసలు? Yes, మీరు కరెక్ట్‌గా అన్నారు. యాజ్ అన్ ఆర్టిస్ట్ వెన్ వి ఆర్ డాన్సింగ్ దట్ కనెక్షన్ బిట్వీన్ మైండ్, బాడీ అండ్ సోల్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. హ్మ్. Otherwise dance is nothing but it will become like an athletic ఎగ్జాక్ట్‌లీ. sport or anything, because when the three connect, it takes you to a different realm. It takes you to a different world. Not only the art but the artist, but the person who's watching the art as well. బట్ అది ఎప్పుడు వస్తుందంటే సాధన. సాధన ఇస్ ద వర్డ్. దానికి వరకు సాధన చేస్తేనే వస్తుంది. ఎందుకంటే డాన్స్ ఒక ఆర్టిస్ట్, ఒక మ్యూజిషియన్కి సితారిస్ట్కి సితార్ ఉంది, ఫ్లూటిస్ట్కి ఫ్లూట్ ఉంది, వయలినిస్ట్కి వయలిన్, అది అన్నీ ట్యూన్ చేసి పెట్టుకుంటారు వాళ్ళ ఇన్స్ట్రుమెంట్ని. సో వాళ్ళు దాన్ని బాగా మెయింటైన్ చేసుకొని ప్రాక్టీస్ చేస్తారు. డాన్సర్కి వాళ్ళ బాడీయే ఇన్స్ట్రుమెంట్. సో దీన్ని మనం చాలా కేర్ తీసుకోవాలి టు బీ వెరీ ఫిట్. First of all, fitness, sadhana, practice. Because once we have mastered the body, appudu we can connect with the soul and bring the mind also and the soul into it. At a phase where we are dancing, we forget about the body. When we go into that zone, ఆ జోన్లో వెళ్ళిపోయిన తర్వాత మేము కాన్షియస్లీ ఏం డాన్స్ చెయ్యము, అది జరుగుతూ ఉంటుంది, మ్యూజిక్ ఉంటుంది, మేము డాన్స్ చేస్తూ ఉంటాం, మేము ఆ డాన్స్లో ఇట్లా నిమగ్నం అయిపోతాము. సో we go completely into that thing and that involvement and we lose ourselves and it becomes like a deep meditation. It becomes like a deep meditation, and that to reach that meditative state, practice, sadhana. That is the only way to master the body and then to bring the soul and the mind also into it. సో కూచిపూడి డాన్స్ లో ఉన్నటువంటి ఒక ప్రత్యేకత, మన కళ్ళతో కూడా భావాన్ని పలికించవచ్చు, సింపుల్ గా ఫింగర్ టిప్స్ తో కూడా భావాన్ని పలికించవచ్చు, ప్రతి అంగం నుంచి ఒక భావాన్ని పలికించవచ్చు అనుకున్నప్పుడు కంప్లీట్ గా దానికే డెడికేట్ అయి ఉండాలి. మీరు అన్నట్టుగా ఒక సాధన చేయండి అంత ఈజీగా రాదు. అంత ఈజీగా రాదు. క్లాసికల్ డాన్స్ నేను అందరికీ చెప్తాను, ఇట్స్ నాట్ అ ట్రైనింగ్. ట్రైనింగ్ అని అనుకోవద్దు, ఇట్స్ అన్ ఎడ్యుకేషన్. సో ఇట్స్ ఆల్ రౌండెడ్. జనరలీ అందరు ఏమనుకుంటారు, వీఆర్ గోయింగ్, వీ విల్ లర్న్ డాన్స్, ఈ మూవ్మెంట్, హ్యాండ్ మూవ్మెంట్, లెగ్ మూవ్మెంట్స్ నేర్చుకుంటాము. But it's not as simple as that. It's an education. You have to learn so many related subjects to understand the beauty of this art. When you understand the beauty of this art, only then you will be able to involve yourself completely. అప్పుడు ఇక్కడ నుంచి హార్ట్ నుంచి వస్తుంది డాన్స్. సో దాట్స్ ఇంపార్టెంట్. సో వీ మస్ట్ ట్రీట్ ఇట్, ఐ టెల్ మై స్టూడెంట్స్ ఆల్సో, ట్రీట్ ఇట్ లైక్ అన్ ఎడ్యుకేషన్, డోంట్ ట్రీట్ ఇట్ లైక్ అ training. So don't be in a hurry. It might take 10 years, 12 years. You have to learn many subjects related to dance also. So avanni నేర్చుకున్న తర్వాత then you will be a complete artist. సో ఇండియాలోనే ఫస్ట్ డాన్స్ ఫ్యామిలీగా మీ ఫ్యామిలీకి పేరుంది. రాజారెడ్డి గారు, రాధారెడ్డి గారు, కౌశల్యారెడ్డి గారు, మీరు, భావన అందరూ ఇందులో ఉండేసరికి అరే ఎవరైనా ఇంకొక ఫీల్డ్ లో ఉంటే బాగుండేది, అందరం ఇందులోనే ఉన్నాం అని ఫీల్ అనిపించింది ఎప్పుడన్నా? అంటే అలాగేం అనిపించలేదు. భావన ట్రైడ్ మ్యూజిక్ ఆల్సో, బట్ అల్టిమేట్లీ దెన్ షీ కేమ్ బ్యాక్ టు డాన్స్. అవును. బట్ వీ నెవర్ ఫీల్ లైక్ దాట్ అండి. వీఆర్ వెరీ హ్యాపీ యాక్చువల్లీ. వీ ఫీల్ వెరీ హ్యాపీ. ఎందుకంటే ఒక మా ఫ్యామిలీలో ఉన్నంత ఇన్వాల్వ్మెంట్ 24/7 డాన్స్. డిన్నర్ టేబుల్ దగ్గర ఉన్న డాన్సే, బెడ్రూమ్లో కూర్చున్న డాన్సే మాట్లాడతాము, లేకుంటే దేని గురించి. నాకు పెళ్ళైనప్పుడు యాక్చువల్లీ ఇట్ వాస్ వెరీ ఫన్నీ బికాస్ మై హస్బెండ్ వాజ్, మీరు ఎప్పుడు చూసిన డాన్స్ గురించే మాట్లాడతారు, వేరే ఏమైనా మాట్లాడచ్చా ప్లీజ్, లైక్ కెన్ వి చేంజ్ ద టాపిక్ అంటే ఫైనలీ someone, another person has come into the family. Now we have to consider them. They are not artists, they are not dancers. Then we realized, oh yeah, we have to be little bit considerate and tana kuda unnaru, we have to make the dinner conversation little different. ప్రపంచంలో వేరే సబ్జెక్ట్స్ కూడా ఉన్నాయి. ఎగ్జాక్ట్లీ, వేరే సబ్జెక్ట్స్ ఉన్నాయని తెలిసినప్పుడు. సో మీరు ఇంతలా ఇన్వాల్వ్ అయ్యి చేసినప్పుడు ఎప్పుడైనా ఒక్క క్షణం, ఒక నిమిషం, అరే ఇది ఇలా జరగకుండా ఉంటే బాగుండేది, ఇది ఇంతకంటే బెటర్ అయి ఉంటే బాగుండేది అన్నది పేరెంట్స్ దగ్గర నుంచి, గురూస్ దగ్గర నుంచి కాదు, మీ అంతటి మీకు అనిపించిందా? ఆల్ ద టైమ్ అండి. ఎవ్రీ పర్ఫార్మెన్స్
లో ఏదో ఒకటి తక్కువ అనిపిస్తుంది. అయ్యో! ఇదెందుకు చెయ్యలేదు? ఇది చేస్తే ఇంకా బావుంటుండే గదా! అదర్‌వైజ్ అయ్యో! ఈ ఐటెమ్‌ని ఇంకా కొంచెం ఈ స్టోరీ లైన్‌గా తీసుకెళ్తే ఇంకా అందంగా ఉంటుండే గదా! అని అలాగా అనిపిస్తది ఆల్ ద టైమ్. ఎవ్రీ పెర్ఫార్మన్స్, ఎవ్రీ షో I feel like something I didn't do right. I can do better. This I should do better. నాకు ఎప్పుడు అలాగ అనిపిస్తది. రీసెంట్‌గా మొన్న చేశాను నేను పెర్ఫార్మన్స్. హ్మ్. ఇట్ వాస్ ఎ న్యూ కొరియోగ్రఫీ. సో, న్యూ కొరియోగ్రఫీ చేసినప్పుడు ఐ డిడ్ ఇట్. బట్ మళ్ళీ పెర్ఫార్మన్స్ బాగా జరిగింది. అందరికి నచ్చింది. బాగుండే. బట్ నాకు ఇంటికి వచ్చిన తర్వాత నిద్ర పట్టలేదు. హ్మ్. అదే మైండ్‌లో తిరుగుతుంది. ఐ సెడ్ ఓహ్ మై గాడ్! దీనికి ఇలాగెందుకు చెయ్యలేదు? ఈ ఇక్కడ మన్మథ చూపిచ్చేదో, మన్మథది స్టోరీ లైన్ చూపిచ్చేదో, ఓహ్ నో! ఐ షుడ్ హావ్ డన్ దిస్, థాట్ అంటే ఇక దట్ ఈస్ కాన్స్టెంట్‌లీ ఇన్ ద మైండ్. బట్ వాట్ వీ కెన్ డూ? వీ కెన్ ఓన్లీ వెయిట్ ఫర్ ద నెక్స్ట్ ప్రోగ్రామ్. next program, and there we can again include it and see, హ్మ్. because it's a creation. So when we choreograph, it is almost like creating something new from scratch. అవును. And it's a beautiful process. Imagination use చేస్తాం. కొన్ని క్లిక్ అయితే కొన్ని కావు. అది మనం ప్రెజెంట్ చేసే వరకు మనకు తెలవదు. హ్మ్. లైక్ హౌ ఇట్ ఈస్ గోయింగ్ టు ఆడియన్స్‌కి కొందరు అప్పుడప్పుడు నచ్చుతది. మనం అనుకున్నది వాళ్ళకు బాగా కమ్యూనికేట్ చేస్తున్నామా లేదా? వాళ్ళకి అర్థమవ్విందా లేదా? సో, అవన్నీ చూడాలంటే ఇట్ టేక్స్ లిటిల్ బిట్. యూ హావ్ టు అండర్‌స్టాండ్ ద ఆడియన్స్ పల్స్. యూ హావ్ టు అండర్‌స్టాండ్ యువర్ క్రియేటివిటీ. యూ హావ్ టు బ్రింగ్ ఇట్ ఔట్. హ్మ్. అండ్ ఫస్ట్ టైమ్ ఈస్ నెవర్ ద బెస్ట్. అది చేస్తా ఉంటూ దానికి మనం ఇంప్రూవ్ చేసుకుంటా ఎళ్తే ఇంకా అది ఇంప్రూవ్ అయిపోయి ఇంకా చాలా బాగా అయితుంది. హ్మ్. యెస్. సో, ఇక్కడ మనం ఒక 3 జనరేషన్స్ గురించి మాట్లాడుకుంటే, హ్మ్. ఫస్ట్ పేరెంట్స్. అక్కడ హ్మ్. వాళ్ళు నేర్చుకున్నారు. యూజువల్‌గా ఒక కైండ్ ఆఫ్ మైండ్ సెట్ ఉంటుంది. కూచిపూడి అనగానే అది ఆంధ్రప్రదేశ్‌కో లేకుంటే ఒక ఒక అగ్రహారానికో ఇంకో రకంగా యాహ్! ఉంటుంది. ఫ్రమ్ ఆదిలాబాద్ అనగానే ఆదిలాబాద్ వీళ్ళకెలా తెలిసింది? ఏంటి? ఆ టైంలో ఇక్కడ కాదనుకుంటే ఢిల్లీకి వెళ్ళిపోయి అక్కడ ఒక స్కూల్‌ని యాహ్! ఎస్టాబ్లిష్ చేసి అది. ఆ తర్వాత మీరు స్ట్రగుల్సో లేకుంటే మిమ్మల్ని మీరు ప్రూవ్ చేసుకోవాలి. నాట్ రాజా రాధారెడ్డి గారి వాళ్ళ పిల్లలు ఆ అమ్మాయిలాగా కాకుండా మిమ్మల్ని మీరు ప్రూవ్ చేసుకోవాలి. అండ్ ఇప్పుడు థర్డ్ బీయింగ్ ఏ టీచర్ మీరిప్పుడు కొరియోగ్రఫీ చేస్తున్నారు. అండ్ ఒక నాట్య తరంగిణికి డైరెక్టర్‌గా హ్మ్. ఉన్నారు. ఇవన్నీ ఈ 3 జనరేషన్స్ చూస్తుంటే ఎలా అనిపిస్తోంది? ఇట్స్ రియల్లీ అమేజింగ్ అండి. బికాజ్ మై పేరెంట్స్ హ్యాడ్ ఎ గ్రేట్ స్ట్రగల్. హ్మ్. లైక్ యూ సెడ్ వాళ్ళు ఆదిలాబాద్‌లో ఉండి, అది కూడా అక్కడ భాగవత మేళమ్స్ ఏదైతే విలేజ్ టు విలేజ్ ఎళ్తుంటే దే యూజ్డ్ టు సీ థాట్. హ్మ్. అది చూసి వాళ్ళకి ఇంట్రెస్ట్ పుట్టింది. అది అక్కడి నుంచి ఇంట్రెస్ట్ పుట్టి వాళ్ళు ఇక్కడ రావటం, హైదరాబాద్‌కి వచ్చి కొంచెం నేర్చుకొని, దాని తర్వాత స్కాలర్‌షిప్ దొరికిన తర్వాత ఢిల్లీ ఎళ్లారు. మళ్ళీ అక్కడ స్ట్రగల్ చేశారు. అండ్ ఫైనల్లీ ఈ స్థాయికి వచ్చారంటే ఇట్స్ ఎ అవును. గ్రేట్ థింగ్ ఫ్రమ్ ఆదిలాబాద్. సో, వీ కెన్ నెవర్ కంపీట్ విత్ థాట్. హ్మ్. బట్ ఆల్సో నాకున్న సిట్యుయేషన్ ఇస్ డిఫరెంట్. ఐ యామ్ నౌ I was born in Delhi, brought up in Delhi, went to these modern schools that we have. ఈ లైఫ్ స్టైల్ వేరే ఉంది. సో మై ఎక్స్పీరియన్స్, మై లైఫ్ ఎక్స్పీరియన్స్, హౌ I have seen life is different from what my parents saw. So నేను యాజ్ అన్ ఆర్టిస్ట్ ఐ విల్ బి డిఫరెంట్ ఫ్రమ్ మై పేరెంట్స్. హ్మ్. ఐ కెనాట్ బి ద సేమ్ యాజ్ మై పేరెంట్స్. నా ఆలోచన వేరే ఉంటది. నాకు ఏదైనా కొరియోగ్రఫీ చేయాలంటే నేను దానికి వేరే విధంగా చూస్తాను. అవును. వాళ్ళు ఒకలాగా చూస్తే నేను దాన్ని వేరే విధంగా చూస్తాను. మై ట్రీట్మెంట్ ఆఫ్ దట్ విల్ బి డిఫరెంట్. అండ్ బికాజ్ నేను ఈ మోడర్న్ టెక్నిక్స్ ఇవన్నీ చూసిన తర్వాత ఇఫ్ ఐ వాంట్ టు ఇంక్లూడ్ సంథింగ్ ఎక్స్ట్రా ఇన్ టర్మ్స్ ఆఫ్ I'm exposed to so much designing techniques, light techniques. These have changed so much in our world now. So I have more exposure to all of this. So obviously my productions, my presentations will be different. Kani, at the same time, mana art is timeless. హ్మ్. Kuchipudi is timeless. దాంట్లో అవును. ఉన్న ఒక్కొక్క స్టోరీ కానీ లేకుంటే ఒక్కొక్క పీస్ కానీ ఒక్కొక్క ఐటమ్ ఉంది కదా మనకు. ఇట్స్ లైక్ అది ఎంత బ్యూటిఫుల్ ఉంటదంటే కూర్చొని చేస్తుంటే, వింటుంటే అమ్మా! ఇంత బ్యూటిఫుల్‌గా రాసారు. అది కూడా ఒక 100 సంవత్సరాల కిందట రాసారచ్చు ఇదంతా. అండ్ ఇది చేశారు కొరియోగ్రఫీ. సో, హ్మ్. ఐ ఫీల్ లైక్ వెరీ బ్లెస్డ్. అండ్ అది ఒక టైమ్‌లెస్‌గా ఉండిపోయింది. సో, హ్మ్. ఐ నెవర్ ట్రై టు చేంజ్ థాట్. బికాజ్ దాన్ని చేంజ్ చేసి ఏం అచీవ్ చేయలేమండి. ఇట్స్ సో బ్యూటిఫుల్ ఆల్రెడీ. మనం ఏం చేయగలుగుతాం దానికి? అవును. Some things are ట్రైయింగ్ టు personal. ఎక్స్‌ప్లోర్ అంతే Yeah, ఇంకా just డిఫరెంట్. explore. So we bring my personal treatment of that Naika. Ante.
how my experience with that Naika will change that Naika, or the Naika, how I will explore that Naika will be different from, say, another person whose life experience is different. So that brings my involvement and me as an artist, how I am treating it. So one artist can never be the same as another artist. I cannot ever be like Raja Radha Reddy. I will be myself. So అవును. that's always like that. సో ఇప్పుడు మీ స్టూడెంట్స్ని చూసినప్పుడు ఏమనిపిస్తుంది? ఇప్పుడు ప్రెసెంట్ జనరేషన్ ఎలా ఉంది? I think ఇప్పుడు చాలా ఇంట్రెస్ట్ ఉందండి. They really want to learn and they are very hard working also. But only thing I feel is that they don't have time. They are very pressed for time. Occupied with It's other become things. very competitive for students nowadays. They are occupied with studies. They are doing so many things, and it's a competitive world. So everybody wants to do well. They want to. That studies have become so demanding. They don't have time. So sometimes I feel like if you can't involve yourself in something completely, you are not going to get that 100% output that you are seeking. So this is something, even when I made my decision to become an artist, and I could have done a job, I could have done dance on the side, but I decided that I don't want my legs in two boats. డైవర్ట్ అవ్వకుండా divert డెడికేషన్ I అనేది. want to be in this completely involved in this. Let me see ఇది ఎక్కడ తీసుకెళ్తుందో చూద్దాము. But I want to be completely only in one thing. I don't want any distraction, diversion from any other area. But that is my personal decision. There are a lot of artists who are working also, and they are doing, and there's nothing wrong with that, Andy, because it is the love that is very important for the art, and adi unte it's fine. Yeah. సో ఎర్లియర్ డేస్లో యూజువల్గా కూచిపూడి ఒక డాన్స్ కోసం వెళ్ళాలి అనుకుంటే అమ్మాయిల్ని పంపించకపోయేవాళ్ళు Yeah. కదా, ఎక్కువగా అబ్బాయిలే కనిపించేది. ఆ తర్వాత అమ్మాయిల డామినేషన్ విపరీతంగా పెరిగిపోయింది. అబ్బాయిల్ని ఎక్కడో అక్కడక్కడ అలా కనిపిస్తున్నారు, 1 or 2 కనిపిస్తున్నారు. ఈవెన్ మీ దగ్గర స్టూడెంట్స్ ఎంతమంది ఉన్నారు అబ్బాయిలు? అబ్బాయిలు ఎక్కువ లేరండి, 1 or 2 ఉన్నారు. ఎగ్జాక్ట్లీ, చాలా తగ్గిపోయింది. అండ్ ఇప్పుడు జనరేషన్ చేంజ్ అవుతుంది, ట్రెండ్స్ చేంజ్ అవుతున్నాయి అనుకుంటే ఇప్పటికి కూడా ఆ ఫీల్ అనేది ఉందా? లేదండి, there are many reasons for that. Firstly, Kuchipudi was always taught to Brahmin boys. అవును. It was how it was. It was taught to the boys only, and they used to travel from village to village doing these Bhagavatams, Kuchipudi Bhagavatams. And in those days, I think because there was so much traveling involved in these troops going from village, they didn't want to send the girls, and they never taught the girls also. But later things changed. Around 1950s lo, Lakshmi Narayana Shastri garu, he is the pioneer actually. He is the one who said, I will teach the ladies also, and they will also learn. Amailan నేర్పించుతాము ఈ డాన్స్ బాగుంటుందని. So he started teaching. Then he ముందు ఏమో భాగవతమ్స్ లో లైక్ డాన్స్ డ్రామాస్ ఉండేది. Then he brought it down to solo dance ఉంది కదా, repertoire. So then he started teaching solo repertoire to the girls. అప్పటి నుంచి ఇక అమ్మాయిలు నేర్చుకున్న తర్వాత ఇక దాని తర్వాత ఇప్పుడు, as you said, now mostly women are doing. But there is a reason for that, because like I said, this field is such a struggle and it is so difficult, and I think there is so much demand on the boys to be the earning member of the family kada. So they have this pressure that they have to earn for the family, support the family, provide for the family. Alantapudu, for them to take up something like this is a risk. It's risky because there is nothing guaranteed. It's not like a salaried thing. Every month you have something guaranteed or anything. So వాళ్ళకు అప్పుడు they feel a little security లేదు, ఫ్యామిలీని చూసుకోవాలి. Number one, some boys feel like that. Number two, ఇవాళ రేపు కొంచెం socially we are different. I feel like many times they feed very wrong ideas in the boys' head that the dance boys కొరకు కాదు, boys dance చెయ్యరు, అండ్ ఇలాంటి అన్ని ఐడియాస్ ఎందుకో మరి వాళ్ళకి అనిపిస్తుంది. బికాస్ కూచిపూడి అయితే ఇనిషియల్లీ ఇట్ వాస్ డన్ ఓన్లీ బై బాయ్స్. ఇప్పుడు డాన్స్ అనగానే మిగతా డాన్స్లు వెస్ట్రన్ డాన్స్ ఇంకో రకమైన డాన్స్ కో అయితే దే సే ఓకే, బట్
పర్టికులర్గా మనం కూచిపూడి క్లాసికల్ డాన్స్ కోసం మాట్లాడినప్పుడు ఎందుకని బాయ్స్ అంత ప్రిఫర్ చేయట్లేదు ఒక I don't know. It's a mindset. Basically, it's a mindset. ఒక మ్మ్. దగ్గరేమో ఫ్యామిలీస్ ఐ సీన్ మెనీ ప్లేసెస్ వేర్ ఫ్యామిలీస్ ఓ దే బాయ్స్ డోంట్ డాన్స్ మేము బాయ్స్ మ్మ్. కి నేర్పించాము ఫ్యామిలీస్ లోనే ఆ మైండ్ సెట్ ఉంది ఇంకొక దగ్గర చిన్న పిల్లలకి ఇట్స్ నాట్ కూల్ థింగ్ టు డూ అయ్యా క్లాసికల్ డాన్స్ నేర్చుకునటం ఇస్ నాట్ అ కూల్ డాన్స్ ఇప్పుడు కొంచెం బాలీవుడ్ నేర్చుకున్నాం అనుకోండి మూవీ డాన్సెస్ అది ఒక పార్టీస్ లా చేస్తాం వీఆర్ కూల్ అన్నట్లు అనిపిస్తుంది మ్మ్. ఆ సోషల్ ప్రెషర్ పియర్ ప్రెషర్ అన్నిటి మధ్యలో బాయ్స్ కొంచెం ఐ థింక్ శాండ్విచ్ అయిపోతారు దే నెవర్ రియలీ గెట్ టు ఎక్స్ప్లోర్ వెదర్ దే మ్మ్. లైక్ ఇట్ ఆర్ నాట్ మ్మ్. బిఫోర్ అవును దే కెన్ ఈవెన్ ట్రై అండ్ డిసైడ్ వెదర్ దే లైక్ ఇట్ ఆర్ నాట్ అక్కడికి బికాస్ ఆఫ్ ఆల్ దీస్ మైండ్ సెట్స్ అక్కడికి స్క్వాష్ అయిపోతుంది అవును సో దే ఆర్ నాట్ కమింగ్ ఫార్వర్డ్ టు లెర్న్ బట్ యా దెర్ ఆర్ పీపుల్ హూ go against all this and they are learning and I really appreciate them it's a struggle for them but there are some very good dancers now who are మ్మ్. doing well male dancers I think it's appreciated to do that yes అది కూడా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఇంట్రెస్ట్ తో పేరెంట్స్ yeah వెళ్ళాలి కావాలి కొందరు అనుకుంటే ఉంటారండి దే ఆర్ వెరీ ఓపెన్ మైండెడ్ దే వాళ్ళు వస్తారు ఐ వాంట్ టు టీచ్ మై బాయ్స్ అంటారు దే వాంట్ టు ఎన్రోల్ ద బాయ్స్ దే వాంట్ టు టీచ్ దెమ్ there is a little change మ్మ్. but like I said it is a many factors affecting it it's not only the family mindset it's not only the peer pressure okay families okay అనుకున్నా కూడా there are boys who friends say oh నువ్వు క్లాసికల్ డాన్స్ నేర్చుకుంటున్నావా oh my god అని అట్లా అవును అలా మాట్లాడతారు కొందరు which is all very wrong and nowadays even sometimes in movies also they show ఎగ్జాక్ట్లీ this వాళ్ళ అటైర్ classical దగ్గర dance as నుంచి something very effeminate ఆ, I don't understand why they show like that. My మ్మ్. father is a dancer, and I don't see any reason that every dancer has to be like that. ఆ. Ade- ఆ They don't. బాడీ లాంగ్వేజ్ కూడా మారిపోతుంది వాళ్ళ యాటిట్యూడ్ కావచ్చు వాళ్ళ ఏమి జెస్చర్స్ కాదండి నో 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 యా చూపించడం సినిమాల్లో చూపించడం డిఫరెంట్ సినిమాలో గా అలా చూపిస్తారు చూపిస్తారు బట్ సినిమాల్లో యాక్చువల్లీ మన రియల్ లైఫ్ లో డాన్స్ నేర్చుకున్న తర్వాత అలాగే అలా ఏమీ ఉండరు రాదు దట్ ఈస్ డిపెండ్స్ ఆన్ ద పర్సన్ అలాగా ఇట్స్ హిస్ పర్సనాలిటీ అవును తన చిన్నప్పటి నుంచి అలాగ ఉన్నారంటే హిల్ కంటిన్యూ టు బీ లైక్ దట్ బట్ ఇట్ డజంట్ మీన్ దట్ డాన్స్ ఇస్ గోయింగ్ డాన్స్ టు మేక్ యూ మారుస్తుంది లైక్ మ్మ్. దట్ ఎగ్జాక్ట్లీ సో నాకు అది ఐ ఫీల్ వెరీ బ్యాడ్ అలా చూసినప్పుడు కూడా ఐ ఫీల్ వెరీ బ్యాడ్ కి ఇది యాక్చువల్లీ దిస్ ఇస్ నాట్ ట్రూ మరి ఇలాగ ఎందుకు చూపించుతున్నారో మూవీస్ లో ఐ హావ్ నో ఐడియా బట్ ఇప్పుడు ఐ వాస్ జస్ట్ గోయింగ్ త్రూ 50 ఇన్స్పైరింగ్ ఉమెన్ కేటగిరీలో యామిని రెడ్డి గారు ఉన్నారు మనకి ఉన్నటువంటి క్లాసికల్ డాన్స్ దీంట్లో చూసినప్పుడు వెన్ యూఆర్ అక్కడ ఆ ప్లేస్ లో ఉన్నప్పుడు 50 ఇన్స్పైరింగ్ ఉమెన్ డిఫరెంట్ డిఫరెంట్ ఫీల్డ్స్ లో ఉన్న వాళ్ళు ఉన్నారు వాళ్ళందరినీ కలిసినప్పుడు ఒక చోట చూసినప్పుడు ఏమనిపించింది చాలా బాగా అనిపించిందండి వెన్ ఐ వాస్ పార్ట్ ఆఫ్ దిస్ బుక్ and women are so inspiring మ్మ్. and really and what I loved about the book also was that like I was telling you earlier it's not only about the celebrity women they are regular women who Yeah. are making a big difference in this society or in this state so they're making with their actions and activities they're making so much difference and I really loved reading about them and varied women also different from different backgrounds different fields it was very nice and I felt very proud to be part of that book yes సో ఇప్పుడు ఉమెన్ గురించి మాట్లాడుకున్నప్పుడు రెండు రకాల ఇష్యూస్ ఇమ్మీడియట్ గా స్ట్రైక్ అవుట్ అవుతాయి వన్ ఈస్ మహిళ ఇంకొక ఆయన చూసినప్పుడు ఇంకో మహిళని చూసినప్పుడు ఇమ్మీడియట్ గా యాక్సెప్ట్ చేయదు ఒక ఫ్రెండ్లీనెస్ అనేది కనిపించదు వాళ్ళిద్దరు ఎప్పుడు ఫైట్ చేసుకుంటారు అనేది ఒక కాన్సెప్ట్ ఉంటుంది ఇంకోటి వాళ్ళు ఏదైనా కొంచెం వాయిస్ లౌడ్ గా వినిపించారు అమ్మో వాళ్ళు ఫెమినిస్ట్ వాళ్ళ దగ్గరికి వెళ్ళొద్దు అనే రెండు రకాల కాన్సెప్ట్లు ఉంటాయి కదా అవునండి that is again common misconception మ్మ్. but I think women are generally by nature little competitive అండి we have always been very competitive so కొంచెం అది ఉంటది that's very core to our nature but not necessary that అలానే ఉంటది we are not always fighting ఉంటది we want to be better than the other one అది అయితే మనం ఈ సారీ వేసుకున్నా కూడా we feel like oh ఆ, am I looking nice or is she looking nice అది ఉంటది కదా మనకు అవును ఎప్పుడు కూడా you won't see కంపారిజన్స్ yeah అనేవి ఉంటాయి comparisons ఉంటాయి have you ever seen two men saying oh my shirt is better than your shirt అలాగా ఎప్పుడు కూడా అనుకోరు వాళ్ళు బట్ అది ఉంటది మనకు నేచర్ లో ఉంది but at the same time when it comes to important things I have మ్మ్. seen women supporting women మ్మ్. it's very important because మీరు మళ్ళీ చూడండి ఈవెన్ ఫర్ డొమెస్టిక్ ఇష్యూస్ ఎప్పుడైనా డొమెస్టిక్ అబ్యూస్ ఆర్ వైలెన్స్ అయినప్పుడు కూడా
we go out and give full support to the Oh. other lady. Will we ever go and support the man? No, we will go and support the woman, because we know what it feels like, Exactly. and we really feel because they are one of us. And like this is one issue, but there's so many things that we understand, because to go through this world and this life as a woman, only another woman can understand what it is. Exactly. No one can else can understand it. So true. So, and that's why when though we might fight over small things, little things, but when it comes to the big and important things, I feel that we must support each other always, and we should always encourage. Mm. Encourage. Ante when you see another woman who's trying to make something of herself, if you are in a position to help, you should go and help, encourage her to go out in the world, make her mark. That's very important, I feel. And the Feminist tag. feminist, yeah, I don't know why they have this misconception that feminists are loud and brash. కానీ నేను చాలా ఫెమినిస్ట్, ఐ మీన్ లేడీస్ని చూశాను, చాలా ఎలిగెంట్గా, ఎక్కువ లౌడ్గా మాట్లాడకుండా, చాలా ఫర్మ్గా, స్ట్రాంగ్గా దాన్ని డీల్ చేస్తారు. సో యూ డోంట్ హ్యావ్ టు బీ లౌడ్ అండ్ బ్రాష్ to assert yourself as a strong woman. Mm. And I don't know why people even feel that loud and brash women are all feminists. Atla em undadandi. I Oh. think it's you can do everything very calmly, dignifiedly. Also, you can get your work done. You can assert yourself. So no need. Like I said, కుండలో వాటర్ ఉంటే అది కదలదు బేసికలీ. సో woman is also like that only. If you're in a life experience, if you're sure of yourself, you're like that full pot. Nobody can shake you. అలాగా. సో ఇప్పుడు మనం ఉమెన్ గురించి మాట్లాడుకున్నప్పుడు ఇద్దరు ఉమెన్ కలిసిన వాళ్ళు ఫ్రెండ్లీగా ఉండరు అనుకున్నప్పుడు పర్టికులర్ గా కళాకారులకు కూడా సంబంధించి అదే వర్తిస్తుంది. ఒక కళాకారుని ఇంకో మీ పర్ఫార్మెన్స్ బాగుందనో, లేకుంటే ఎస్ మీ డాన్స్ చూసాను ఇది చాలా బాగుందనో, లేకుంటే మీరు చేసిన ఎక్స్పెరిమెంట్ బాగుంది అని అలా ఒకరికొకరుగా అప్రిషియేట్ చేసుకోరు. ఈగోస్ అనేవి చాలా ఉంటాయంటారు, నిజమేనా? ఐ అగ్రీ అండి. ఆర్టిస్ట్ కి కొంచెం ఈగోస్ ఉంటాయి, అండ్ ఎస్ వీ డూ హ్యావ్ దట్ ఈగో క్లాషెస్ సమ్ టైమ్స్. బట్ ఐ థింక్ వీఆర్ చేంజింగ్. ఇది వరకు ఉన్నట్లా లేదు, అండ్ వీఆర్ డెఫినెట్లీ చేంజింగ్. ఇన్ మై జనరేషన్ అట్లీస్ట్ మీరు చూస్తారు, మేము ఒక్కొక్క ప్రోగ్రామ్కి వెళ్ళి వి గో టు ఈచ్ అదర్స్ ప్రోగ్రామ్, సపోర్ట్ చేస్తాము, అప్రిషియేట్ చేస్తాము, ఏమైనా హెల్ప్ ఉంటే హెల్ప్ కూడా చేస్తాము. సో అదంతా చేంజ్ అవుతుంది ఇప్పుడు, బికాస్ ఐ థింక్ నౌ వి అండర్స్టాండ్ ఎవరికి వాళ్ళ స్పేస్ ఉంది. సో వీ డోంట్ నీడ్ టు మరీ అంతా కొట్టుకునే అవసరం లేదు, ఈగో అవసరం లేదు. ప్లస్ వాట్ ఈస్ ద ఫోర్మోస్ట్ థింగ్ అబౌట్ బీయింగ్ అన్ ఆర్టిస్ట్? First and foremost, before being an artist, first we have to be a good person. So number one thing is be a good person, then you can be a good artist. Exactly. So that is the first thing. So if we can be good people and support each other, I think we should do that as artists also. I feel like we should all be, artists should all be friends andi. నాకు అలా అది ఒక వేరేలాగా ఇట్లా లైఫ్, ఐ డోంట్ నో, బట్ ఐ సీన్ మై పేరెంట్స్, దే హ్యావ్ ఫ్రెండ్స్, ఆర్టిస్ట్ ఫ్రెండ్స్. వాళ్ళు కలిసినప్పుడు బాగా ఎంజాయ్ చేస్తారు. ఇన్ ద సెన్స్ వాళ్ళు ఒక క్రియేటివ్ ఐడియాస్ ఎక్స్చేంజ్ చేసుకుంటారు, లేకుంటే వాళ్ళు మాట్లాడిన వాళ్ళ ముచ్చట కానీ ఆల్ రిలేటెడ్ టు ఆర్ట్, జోక్స్ కూడా అవే ఉంటాయి, షేర్ చేసుకుంటారు, వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ షేర్ చేసుకుంటారు. సో ఇట్స్ వెరీ నైస్ టు సీ దట్. And I think life should be like that. It should not be always competition. It should be about enjoying life, enjoying this field of art, being with other artists, enjoying with them. This is the collective experience we are going to die with at the end of the day. ఎండ్ ఆఫ్ ది డే ఆర్ట్ కూడా చెప్తోంది అదే కదా. ఇప్పుడు మన కూచిపూడి డాన్స్ కావచ్చు, భరతనాట్యం ఏదైనప్పటికీ కూడా చెప్తోంది కూడా అదే. మనకి సంస్కృతిని, సంప్రదాయాలతో పాటుగా మన సమాజాన్ని ఎలా కలుపుకోవాలి, అందరితో కలిసి ఎలా ఉండాలి అనేది దాంట్లో ఉన్నవి కూడా డిఫరెంట్ ఏ ఫామ్ అయినప్పటికీ కూడా అంటారు కదండి, బ్రహ్మం ఒకటే, పరబ్రహ్మం ఒకటి. వీఆర్ ఆల్ పార్ట్ ఆఫ్ దట్ బ్రహ్మం అండ్ దెన్ పరబ్రహ్మం. సో వీఆర్ ఆల్ కనెక్టెడ్ ఇన్ వన్ వే ఆర్ ది అదర్. సో మేము డాన్స్ చేసేది అంతా దాని కొరకే కదా, అండ్ ఇదంతా మేము మెసేజ్ ఇచ్చేది అంతా అదే. శివ గురించి డాన్స్ చేస్తే సేమ్ థింగ్. ద మీనింగ్ ఇస్ వాట్? టు కనెక్ట్ విత్ ద యూనివర్సల్ గాడ్. సో అలాంటప్పుడు వెన్ వీఆర్ గివింగ్ దట్ మెసేజ్, ఐ థింక్ వీ షుడ్ ఆల్సో ఫాలో ఇట్. ఇప్పుడు శివ గురించి మాట్లాడిన, కృష్ణతత్వం గురించి మాట్లాడిన అంతా లాస్ట్కి ఏమో
ఇప్పుడు కృష్ణ గురించి మాట్లాడతాం అనుకోండి. వాట్ ఈస్ కృష్ణ? కృష్ణ ఈస్ ది యూనివర్సల్ సోల్ విత్ విచ్ వీ వాంట్ అవర్ సోల్ టు కనెక్ట్. ఎగ్జాక్ట్లీ వసుదైక కుటుంబం అంటాం మనం. How through romantic treatment, when we are seeing gopis and krishnas, the message is the same. It is about connecting our soul to the universal soul, but romantically treated. When we show gopis and krishna, then when we show the vedanta, it is different. Then it is like real preaching, teaching that about the vedas and everything. So that is what ultimately life is about. సో యామిని రెడ్డి గారు ఒక కూచిపూడి డాన్సర్, టీచర్, ట్రైనర్ ఇవన్నీ ఉన్నప్పుడు జస్ట్ కెన్ వి ఎక్స్పెక్ట్ ఏదైనా మీరు అలాగే కూర్చొని చేసే భంగిమ ఏదైనా ఉంటుందా మా కళ్ళతో కానీ ఇలా? కూర్చొని చేసేది ఓన్లీ అభినయాన్ని చేయగలుగుతాను. సో మీరు కృష్ణ శబ్దం విన్నారొచ్చు కదా. ఐ థింక్ కృష్ణ శబ్దం ఇస్ వెరీ ఫేమస్ మన కూచిపూడిలో. సో దీనిది స్పెషాలిటీ ఏమంటే, ఇప్పుడు మీరు సాహిత్యం వింటే ఓన్లీ స్వామి రారా యదువంశ సుధాంబుది చంద్ర నీవు రారా యదువంశ సుధాంబుది చంద్ర. సో సాహిత్యంలో పెద్ద చేంజ్ ఏం రాలేదు. బట్ యాజ్ అన్ ఆర్టిస్ట్ ద బ్యూటీ ఇస్ దాన్ని మనం ఎన్ని రకాల ఇంటర్ప్రిట్ చేసుకొని ఎన్ని వేస్ లో మనం ఆ కృష్ణాన్ని పిలవచ్చు అన్నట్ల ఆ ఇంటర్ప్రిటేషన్. సో నేను ఇప్పుడు కొంచెం అది మీకు చూపించుతాను. లైక్ స్వామి రారా, లేకుంటే నీవు రారా, రావా, ప్లీజ్ స్వామి రారా, కన్విన్సింగ్, Convincing. ప్లీజింగ్, ప్లీజింగ్, ఎలా అయినా రప్పించాలి. లెవెల్స్ ఆఫ్ కన్విన్సింగ్, ప్లీజింగ్ ఎలా రప్పించాలి. సో దే మెనీ మెనీ వేస్ ఆఫ్ డూయింగ్ ఇట్. ఎక్కువగా నవరసాల్లో కనిపిస్తుంది కదా కళ్ళకి సంబంధించి అభినయం అనేది. Yes. నవరసాల్లోనే ఉంటుంది చాలా వరకు. అవును, నవరసాలు అంటే నవరసాల ద బేసిస్ ఆఫ్ ఆల్ ఆర్ డాన్స్. సో ఐ థింక్ ఇట్స్ డెఫినెట్లీ దెర్ ఇస్ లాట్ ఆఫ్ వెరైటీ చేంజ్ ఇన్ దట్. సో ఇప్పుడు మీరు నాట్య తరంగిణికి డైరెక్టర్ గా ఉన్నప్పుడు, ఒక డైరెక్టర్ అనగానే ఒక రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. సో ఒక ఎంత డాన్సరు, మీరు ఒక ట్రైనరు అయినప్పటికీ, టీచరు, కొరియోగ్రాఫరు ఇవన్నీ అయినప్పటికి కూడా దాంట్లో ఏమన్నా మీరు ఛాలెంజెస్ అలాంటివి ఏమన్నా ఫేస్ చేస్తారా? ఏమన్నా ఉన్నాయా అలా? డెఫినెట్లీ అండి, బికాస్ స్టూడెంట్స్ ఎవ్రీ జనరేషన్ మారుతూ ఉంటారు అండ్ వీ నీడ్ టు మేక్ దిస్ కూచిపూడి డాన్స్ వాళ్ళకి రెలవెంట్ చేయాలి. అంటే వాళ్ళు వస్తారు నేర్చుకోవడానికి. ఎందుకు నేర్చుకుంటున్నారు మీరు కూచిపూడి? ఇది ఎంత ఓల్డ్ ఆర్ట్ ఫామ్, ఇప్పుడు మీకెందుకు ఈ కూచిపూడి, మీరు ఎందుకు వస్తున్నారు నేర్చుకోవటానికి? సో అది వాళ్ళకి అర్థం అవ్వాలి దట్ దిస్ ఆర్ట్ ఇస్ సో బ్యూటిఫుల్. ఇట్ ఈస్ నాట్ జస్ట్ అన్ ఆర్ట్ బట్ ఇట్ ఈస్ లైఫ్. అవును. అండ్ ఇట్ టీచెస్ అస్ సో మచ్ అబౌట్ లైఫ్ ఆల్సో. ఇప్పుడు మనం అడుగులు వేసామనుకోండి, ట్రైనింగ్ ఉంది, ఇట్ టీచెస్ అస్ డిసిప్లిన్. అవును కదా. యూఆర్ డూయింగ్ దిస్ అదే స్టెప్ మళ్ళీ 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 ఒక ఫ్యూ మంత్స్ అదే స్టెప్ ప్రాక్టీస్ చేస్తున్నారు. అది ఇట్స్ టీచింగ్ యూ డిసిప్లిన్. ఇట్ ఈస్ సో ఇంపార్టెంట్. సో ఆ అడుగు నేర్చుకునటం, దాని తర్వాత భావం ఎలా తీసుకురావాలి. సో ఇప్పుడు ఇలా రేపు యుల్ సీ లాట్ ఆఫ్ స్టూడెంట్స్ ఆర్ వెరీ డిస్ట్రాక్టెడ్. ఫోన్స్ కానీ ఇటు అటు, సోషల్ మీడియా. దిస్ ఇస్ అ లాట్ ఆఫ్ డిస్ట్రాక్షన్. ఐ ఫైండ్ దట్ ఈవెన్ ఇన్ మై క్లాస్ స్టూడెంట్స్ వచ్చినప్పుడు దే ఆర్ ఫైండింగ్ ఇట్ హార్డ్, చిన్నపిల్లలు, టు ఫోకస్ ఫర్ 15 minutes, జస్ట్ కీప్ ఫోకస్ ఇన్ ద క్లాస్. వాళ్ళు ఇక్కడ ఒక 2 minutes ఫోకస్, మళ్ళీ ఇక్కడ చూస్తారు అక్కడ చూస్తారు, ఇలా దేర్ ఫోకస్ ఇస్ నాట్ దేర్. సో మై ఎఫర్ట్ ఇస్ టు బ్రింగ్ దెమ్ ఇన్ టు ఫోకస్. ఫస్ట్ బ్రింగ్ దేర్ ఫోకస్ ఇన్ టు ద క్లాస్ and that also through dance. So I'll tell them, you please focus only on your body, don't think about anything else, only your body when you are dancing. And slowly fair enough, వాళ్ళు 5 minutes start చేస్తే I think in a year or 2 years వాళ్ళు they are able to concentrate 1 hour in the class. వాళ్ళు 1 hour class వచ్చారంటే without distraction they can dance for 1 hour and they like it also. వాళ్ళు చాలా ఎంజాయ్ చేస్తారు. అంటే ఏం డివైసెస్ లేకుండా అలాగా ఫోకస్ చేసి డాన్స్ చేయటం అంటే దే ఫీల్ వెరీ హ్యాపీ. కాన్సన్ట్రేషన్ పెరుగుతుంది, డిసిప్లిన్ వస్తుంది. వి అండర్స్టాండ్ ది స్టోరీస్. మనం ఇవన్నీ చేస్తాం కదా, నేర్చుకుంటాము. మన భాగవత స్టోరీస్ కానీ, కృష్ణ స్టోరీస్ కానీ, ఆర్ శివ స్టోరీస్, ఇవన్నిట్లో ఒక మెసేజ్ ఉంటుంది. అట్ ద ఎండ్ ఆఫ్ ద డే దీస్ ఆర్ జస్ట్ స్టోరీస్. See, these stories were created to
send messages of moral messages, ethical messages to people in a enjoyable way. అవును. సో మీరు నేను ఓన్లీ మీకు చెప్తే నువ్వు స్టీల్ చేయొద్దు, నువ్వు గుడ్ ఉండాలి, నువ్వు ఇలా అబద్ధం చెప్పొద్దు, ఇఫ్ ఐ కీప్ వన్ వే లాగా వన్ వే ఉండకుండా లాగానే ఉంటది. బట్ అవును. నేను మీకు అది ఒక స్టోరీ లాగా చెప్తే మీరు చాలా ఇంటరాక్ట్ అవుతూ ఉంటే సో మన శివాది ఏదైనా మహిమ చూపిస్తాం అనుకోండి, ఇట్ ఈస్ అబౌట్ లీవింగ్ యువర్ ఈగో aside and surrendering yourself completely. So that is told in a beautiful story way that people can enjoy and they can also learn at the same time. And so for the children also it's very enjoyable to learn that way, and they learn many things. వాళ్ళకి తెలిసి తెలవక they learn many things in dance, so which helps them, and they don't realize it immediately, but వాళ్ళు మళ్ళీ when they go out on their own into the world, నాకు చాలా నా స్టూడెంట్స్ మళ్ళీ వచ్చి చెప్తారు, అవునక్క ఈ డాన్స్ నేర్చుకొని నాకు డాన్స్ చాలా హెల్ప్ చేసింది, నేను కాలేజ్ వెళ్ళినప్పుడు నాకు ఇలాగ ఉంది అలాగ ఉంది, ఐ వాజ్ ఏబుల్ టు గో ఐ వాజ్ ఏబుల్ టు ఫోకస్. I was able to keep my life together, emotionally also I was able to center because of dance akka, I want to continue this. I said, but that is the purpose of dancing. అవును. It is not only about మన స్టేజ్ ఎక్కాలి, స్టేజ్ మీద పర్ఫామ్ చేయాలి. ఇట్స్ నాట్ జస్ట్ దట్. డాన్స్ ఇస్ ఫర్ యూ, ఫర్ మీ, ఫర్ హిమ్, ఫర్ ఎవ్రీబడి. సో దట్ ఇట్ ఈస్ అ రిలీజ్. మన లోపల ఉన్న ఒక బాధ ఉన్న, కోపం ఉన్న, ఏమున్నా డాన్స్ చేసినప్పుడు అది మనం రిలీజ్ చేసేస్తాము మళ్ళీ, అండ్ అదంతా వెళ్ళిపోతుంది మన లోపల నుంచి. మళ్ళీ డాన్స్ చేసేటప్పుడు మనకి ఏదైనా ఆనందం కావాలంటే చాలా ఆనందం వస్తుంది. అందరు వెళ్ళి పబ్స్ లో ఎందుకు డాన్స్ చేస్తారు? At the end of the స్ట్రెస్ day, రిలీవింగ్. it's a stress relief. At the same time, when they are dancing, they feel very happy. అవును. So we can't forget that the core purpose of dance is to feel happy. So ఎగ్జాక్ట్లీ. it's not about performance on stage. It is about feeling happy in your life and bringing balance to life. So our dance, the purpose manam marchipodu. Dance is for everyone. Performers are different. Performers like me, we go on stage, it's our profession, we perform. That is one aspect of dance. But for ordinary people also, dance is a way of life. And it brings happiness to them, lot of happiness, and also a lot of physical fitness also at the same time. Exactly. So I think from mind, body and soul, dance makes everybody very happy. సో ఇప్పుడు ఇంకో కొత్త ట్రెండ్ ఏమైనా మారిందా? ఫిట్నెస్ కోసం కూడా ఇటువైపు వస్తున్న వాళ్ళ నెంబర్ పెరుగుతోంది అనేది. కొందరు అడుగుతారండి ఫర్ ఫిట్నెస్, బట్ నేను ఐ టెల్ దెమ్ వెరీ క్లియర్లీ, మీరు ఫిట్నెస్ కొరకు వస్తుంటే ఆర్ వెయిట్ లాస్ ఓన్లీ ఫర్ ఫిట్నెస్, ఆర్ ఇఫ్ యు ఆర్ కమింగ్ ఓన్లీ ఫర్ వెయిట్ లాస్ ఆర్ ఫిట్నెస్, ప్లీజ్ డోంట్ కమ్ టు మీ. నేను అలా నేర్పించను. బికాస్ ఫర్ మీ డాన్స్ ఇస్ నాట్ జస్ట్ వెయిట్ లాస్ ఆర్ ఫిట్నెస్. కస్టమైజ్డ్ కాదు మళ్ళీ అసలు. కస్టమైజ్డ్ కాదు. అండ్ దెన్ ఆల్సో weight loss and fitness cannot be the only goal. Then it is you go to the gym. Why are you coming to dance? Yeah, dance is about, like I said, it's an education. You learn what is dance, you involve yourself. It is not only exercise for the body, it is also exercise for the soul. అవును. So you have to understand that, and because దాంట్లో ఒక ఇన్వాల్వ్మెంట్ కావాలి, ఒక మైండ్ సెట్ కావాలి. సో అదంతా మీకు ఆ శ్రద్ధ ఉందంటే డాన్స్ టువర్డ్స్ డాన్స్, అప్పుడు మీరు రండి డాన్స్ నేర్చుకోవటానికి. బట్ ఓన్లీ యాజ్ ఫిట్నెస్ అండ్ ఓన్లీ యాజ్ వెయిట్ లాస్ లాగా వస్తే మాత్రం మీరు ఈ కూచిపూడి కళని అయితే నేర్చుకోలేరు. ఇట్ ఈస్ నాట్ అబౌట్ ఫిట్నెస్ అండ్ ఓన్లీ వెయిట్ లాస్. ఇట్స్ మోర్ దెన్ దాట్. ఇట్స్ సో మచ్ మోర్, సో మచ్ బిగర్ దెన్ దాట్. అంటే వాట్ యు మీన్, లైక్ పీపుల్ ఆర్ ఓవర్ వెయిట్, దే కాంట్ డాన్స్. ఐ డోంట్ ఫీల్ లైక్ దట్. ఎగ్జాక్ట్లీ. ఇట్స్ నాట్ దట్. బికాస్ వాళ్ళు చేస్తారు, దే క్యాన్ డూ, దే ఆర్ వెరీ హ్యాపీ డూయింగ్ ఇట్. డాన్స్, లైక్ ఐ సెడ్, ఇట్ బ్రింగ్స్ మోర్ టు లైఫ్. It completes your life. సో మనం లైఫ్ గురించి మాట్లాడుకున్నప్పుడు యామిని రెడ్డి గారి ఫ్యామిలీ గురించి కూడా మాట్లాడుకోవాలి. ఓకే, యూ కేమ్ ఫ్రమ్ ఒక డాన్స్ ఫ్యామిలీ నుంచి వచ్చారు. సరే, పెళ్ళయింది, ఆ తర్వాత అక్కడ వాళ్ళు కూడా అంతే ఈజీగా వెల్కమ్ చేయాలి మిమ్మల్ని. సో ఒక టీచర్గా మీరు ట్రైన్ చేయడం ఓకే, ఒక కొరియోగ్రాఫర్గా వాళ్ళకి ఆ డాన్స్కి సంబంధించినటువంటి అన్ని నేర్పించడం ఓకే, బట్ పర్ఫార్మర్గా మీరు ఆ స్టేజ్ మీద కూడా కనిపిస్తున్నారు. దానికి వెల్కమ్ చెప్పాలి, యాక్సెప్ట్ చేయాలి. ఇదంతా అట్మాస్ఫియర్ ఇమ్మీడియట్గా యాక్సెప్ట్ చేసేసారా? అలా అనిపించింది?
లేదండి. మై హస్బెండ్ హీ లవ్స్ మ్యూజిక్ అండ్ డాన్స్. హి ఈస్ నాట్ ఎ ఆర్టిస్ట్. హ్మ్. బట్ హీ లవ్స్ డాన్స్. హీ లవ్స్ ఆర్ట్, మ్యూజిక్. నాకది దట్ వాస్ వెరీ ఇంపార్టెంట్. అవును. అంటే వాళ్ళు డాన్సర్ అవునా కాదా అది వాస్ నాట్ ఇంపార్టెంట్. బట్ దే షుడ్ లవ్ అండ్ ఎంజాయ్ అండ్ సపోర్ట్. అవును. Because I come from this family of dancers, and not only that, I myself am interested in dancing అవును. and doing this as a profession. So I was very particular that he should be supportive. And లక్కీగా ఐ మస్ట్ సే నేనేం వెళ్ళి వెతకలేదు honestly, బట్ అది అలాగ అయిపోయింది. అంటే he found me, I found him, and he enjoys dance and music. He is very supportive. Not only him, వాళ్ళ ఫ్యామిలీ కూడా సపోర్ట్ చేస్తారు. అండ్ దట్ వాస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ మీ. అండ్ ఐ థింక్ టచ్ వుడ్ అది దే ఆర్ లైక్ దట్. అండ్ నౌ మై సన్ ఇస్ దేర్, సో హీఈస్ ఆల్సో లెర్నింగ్ డాన్స్. ఓకే. Yes, I సో మీ made sure. దగ్గరేనా స్టూడెంట్? Yes. ఓకే. So he's learning. ఆ! And I told him, I said, నేర్చుకో నాన్న, ఇది చాలా బ్యూటిఫుల్ ఉంటుంది ఆర్ట్ ఫామ్. అండ్ I think he likes to dance. హౌ ఓల్డ్ ఈస్ హి? He's 11 now. ఓకే. సో థర్డ్ జనరేషన్. We don't know, Andy. Hoping, God willing. But I told him, it's up to you, Nana. నువ్వు ఇంట్రెస్ట్ ఉంటే నువ్వు కెరియర్గా తీసుకో, ఇంట్రెస్ట్ లేకపోతే చెయ్యకు. ఐ విల్ నాట్ ఫోర్స్ యూ. బికాస్ ఆర్ట్ అనేది ఇంట్రెస్ట్ ఉంటేనే చేయగలుగుతామండి. అవును. ఇట్ కెనాట్ బి ఫోర్స్ ఫోర్స్డ్. చేస్తూ ఉంటే ఇట్ కెనాట్ బి ఫోర్స్డ్. నేను ఐ కెన్ ఫోర్స్ మై సన్, యూ హ్యావ్ టు బికమ్ డాన్సర్ అంటే ఇట్ వోంట్ కమ్. అవును. It has to come with passion, it has to come with interest. So I said, but నేర్చుకో, because you are very young, you don't know what you want to do right now. నువ్వు ఏం చేయాలనుకుంటున్నావో నీకు తెలియదు. రేపటికి నువ్వు డాన్స్ నేర్చుకోవాలనుకుంటే అప్పుడు కొంచెం లేట్ అవుతుండొచ్చు. బట్ రైట్ నౌ నేర్చుకో, దాని తర్వాత నీ ఇష్టం. యూ వాంట్ టు పర్స్యూ ఇట్, నాట్ పర్స్యూ ఇట్, ఐ లీవ్ ఇట్ ఎంటైర్లీ అప్ టు యూ. సో మిమ్మల్ని పర్ఫార్మర్‌గా తను చూసినప్పుడు వాట్ వాస్ హిస్ రియాక్షన్? ఆ టైంలో ఎట్లుంటది? టీచర్‌గా వేరే, పేరెంట్‌గా వేరే, మళ్ళీ పర్ఫార్మర్‌గా వేరే కదా! I don't think he thinks much, Andy, my son. He just watches my performance. ఏమైనా అడిగితే దాని తర్వాత ఎలాగుండే పర్ఫార్మెన్స్ అంటే, గుడ్ మమ్, ఇట్ వాస్ గుడ్ అంతే. ఓకే. సో I think he's seeing this since he was born. So అవును. he ఆ doesn't feel, ఇంట్లోనే పుట్టాడు yeah, కాబట్టి. కాబట్టి he's seen, and not only me, he's seen my parents also dance. So he అవును. knows ఇదంతా ఫ్యామిలీలో ఉంది. So he's gotten used to it now. It's part of life. But he has a good eye. కొంచెం క్రిటికల్గా ఎప్పుడైనా కొంచెం పుష్ చేసి, నిజంగా నీ మమ్మీ ఇలా బాగా చేసిందా, ఇది లేక అప్పుడు చెప్తాడు మెల్లగా, మమ్మ కొంచెం లిటిల్ బిట్ యూ కుడ్ హ్యావ్ డన్ దిస్ లిటిల్ బిట్ బెటర్, ఆర్ దిస్ యూ కుడ్ హ్యావ్ నాట్ డన్ అని అలా చెప్తాడు. But it's nice to get, sometimes you get a feedback from somebody who's not completely into dance, like a lay person. I like asking my husband also, because he's not a dancer. So he sees that performance like everybody else in the audience. Then I like to get his opinion, what he felt అవును. from that point of view. As a dancer, I will ask my parents. వాళ్ళు క్రిటికల్గా చెప్తారు, ఇది బాగాలేకుండా, ఇది బాగాలేకుండా, ఆ బెండింగ్ లేకుంటే ఈ స్టామినా కొంచెం తక్కువ అయిందో, లేకుంటే భావం. బట్ when I ask my husband, I get very different point of view. So I like that, in fact. సో ఇప్పటికీ మనకొచ్చినటువంటి వెస్టర్న్ డాన్స్ కల్చర్ కావచ్చు, లేకపోతే నార్త్ ఇండియా నుంచి వచ్చినటువంటి గార్బా దగ్గర నుంచి దాండియాలు, ఇలాంటివన్నీ కూడా మన క్లాసికల్ డాన్స్‌ని వాటిని ఓవర్‌లాప్ చేస్తున్నాయి. లేకుంటే ఇవి మెల్లిమెల్లిగా సైడ్ లైన్ అయిపోతున్నాయి అనేటువంటిది ఒక వినిపిస్తోంది కదా! ఆ మాట కూడా నిజమే అంటారా? లేదండి, ఐ ఫీల్ లైక్ క్లాసికల్ డాన్స్ ఇస్ క్లాసికల్. క్లాసికల్ బై డెఫినేషన్ మీన్స్ టైమ్లెస్. సో ఇట్ ఈస్ నాట్, ఇవన్నీ వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి. బట్ క్లాసికల్ డాన్స్ ఎక్కడుంది అక్కడ ఉంది. మీకు ఇలా కొంచెం తగ్గినట్లు అనిపించవచ్చు, ఇంకొక 20 years తర్వాత మేబీ కొంచెం ఎక్కువ అయినట్లు అనిపించవచ్చు. బట్ ఇట్ రిమైన్స్, it is there. It's been there for centuries. It will be there for many more centuries to come. So it's not like we should feel that తగ్గిపోయిందో, ఎక్కువైందో, తక్కువైందో. And all these things you're talking about, this garba, even, they are enjoyable, they are fun. And the tappem undi. Even I go and do garba sometimes, and I also will go to the
పబ్ వెళ్ళి ఒకసారి క్లబ్ వెళ్ళి అక్కడ కూడా నేను కూడా కొంచెం డాన్స్ చేస్తాను. అందులో ఏం తప్పేం లేదు. అది దే గివ్ యూ హ్యాపీనెస్ అట్ దట్ టైమ్. బట్ దేర్ ఆల్ మొమెంటరీ హ్యాపీనెస్. యూ వాంట్ లాస్టింగ్ హ్యాపీనెస్, సంథింగ్ ఎగ్జాక్ట్లీ లైక్ ఒక ఎటర్నల్ అంటాము. complete life change. In that case, you have to, like I said, classical dance is an education. So it takes time to learn. It takes time to understand it, to learn it, to imbibe it. But it is something that will stay with you for life. It will not go away, whatever you learn. So that is the beauty of classical. Dance aina, music aina, edaina. Also, it gives very good foundation. సో ఐ కీప్ టెల్లింగ్ ఎవ్రీవన్, క్లాసికల్ మ్యూజిక్ అయినా డాన్స్ అయినా మీరు ఫౌండేషన్గా నేర్చుకుంటే ఇన్ ద ఫ్యూచర్ ఎనీథింగ్ యూ వాంట్ టు డూ యూ విల్ హ్యావ్ అ వెరీ స్ట్రాంగ్ ఫౌండేషన్ ఫర్ దాట్. సో ఇప్పటి యంగ్ జనరేషన్కో, పేరెంట్స్కో, ఇప్పుడు ఉన్నటువంటి యూత్కో క్లాసికల్ డాన్స్ గురించి చెప్పాలంటే ఏం చెప్తారు? I think everybody should learn classical dance, at least to some extent in their life. And by everybody, I mean everybody, not only by class, only upper class or Atlantia. If we can make, in fact, my appeal to the government, if we can make classical dance a part of everybody's life, I think we will have much happier people. అండ్ అది చాలా ఇంపార్టెంట్ అండి. ఐ థింక్ కొంచెం మీరే చెప్పండి, మీరు ఒకవేళ వీక్లీ వన్స్ ఆర్ ట్వైస్ ఎక్కడనే వెళ్ళి ఒక 1 hour డాన్స్ చేస్తే మీకు ఒక రిఫ్రెష్ అవుతుంది. మీరు రిఫ్రెష్ అవుతారు, హ్యాపీ ఫీల్ అవుతారు, మీకు ఒక రిలీజ్ లాగా ఉంటుంది. అల్టిమేట్లీ ఆ రిలీజ్ అయిపోయిన తర్వాత యూ ఫీల్ కామ్, యూ ఫీల్ గుడ్, యూ ఫీల్ లైక్ ఓకే ఐ కెన్ నౌ డీల్ విత్ మై లైఫ్. నెక్స్ట్ డే ఏం వస్తుందో, ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తుందో ఐ కెన్ డీల్ విత్ ఇట్. యూ ఫీల్ స్ట్రాంగర్ ఆల్సో. దట్స్ వై మై అపీల్ ఇస్ దట్ లెట్స్ మేక్ దిస్ డాన్స్ పార్ట్ ఆఫ్ everybody's life, so that we can make happier people. And once people are happier, I think we'll have a happy world and a better world for our future generations also. So I definitely feel that my appeal is that please learn dance, make sure it's part of each and every person's life. And but again, don't be in a hurry to complete. తొందరగా ఫినిష్ చేసేయాలి. దాన్ని బాగా నేర్చుకోండి, అంటే దాన్ని ఇంబైబ్ చేసుకోండి. దానికి ఎలాగా నేర్చుకోవాలో ఒక పద్ధతిగా అలా నేర్చుకొని మీకు లైఫ్ లాంగ్ అది మీతోనే ఉంటుంది, అది ఎక్కడ వెళ్ళదు. ఐ సీన్ పీపుల్ వాళ్ళు నేర్చుకొని ఏదో కాలేజ్లో అప్పుడప్పుడు పర్ఫార్మెన్స్ నో దే లర్న్, మళ్ళీ కాలేజ్ అడ్మిషన్స్ వల్ల ఉన్న వర్క్ వల్ల అనేది దే లీవ్ ఇట్. సో మళ్ళీ దే కమ్ బ్యాక్ after 10 years, 15 years, 20 years. Some people come when they're 40, 50, they want to restart dance. Enduku after so many years also, if you're thinking about coming back to something, it might have given you some amount of value to your life at that point. You still remember, you still want to do it. So definitely it gives that much happiness and value to you. So you should do it. ఎస్ అండి. థ్యాంక్ యూ సో మచ్ యామిని గారు. మీరు నిజంగా ఒక డాన్స్కి సంబంధించి ఒక 3 generations ఎలా ఉంది, ప్రజెంట్ జనరేషన్ ఉన్నటువంటి వాళ్ళ ఐడియాలజీ ఎలా ఉంది, వాళ్ళు ఎలా ఆలోచిస్తున్నారు, వీటన్నిటి గురించి చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్ అండ్ బెస్ట్ విషెస్ టు యూ అండి యామిని గారు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్.